దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ నుంచి మొన్నటి కోల్కతా ఘటన వరకు ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అలాంటి దారుణాలు చూసిన ఆ యువకులు చలించిపోయారు. స్త్రీలకు రక్షణగా నిలిచేలా సరికొత్త ఆలోచన చేశారు. ఆపదలో ఉన్న ఆడబిడ్డలను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నంగా ట్రాక్ హర్ షూ అనే పరికరాన్ని తయారు చేశారు విజయవాడకు చెందిన ధనుష్, జాన్ వెస్లీ. మరి ఈ డివైస్ ని ఎలా తయారు చేశారు, పనితీరు ఎలా ఉంటుంది అనే వివరాలు చూద్దాం. మహిళలపై పెరుగుతున్న నేరాలను చూసి ఆ యువకులు చెలించిపోయారు. అలాంటి ఆపద సమయంలో బాధితులను కాపాడేలా ఏదైనా చేయాలని సంకల్పించారు. కళాశాలలో అధ్యాపకుల సహకారం తీసుకున్నారు. మహిళలకు ఆపద ఎదురైనప్పుడు వారు ధరించిన షూనే ఆయుధంలా మారేలా ట్రాక్ హర్ షూ అనే పరికరం తయారు చేశారు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఫ్యూచర్ ఫౌండర్స్ ప్రోగ్రామ్ కు ఎంపికైంది. ఈ యువకులు ధనుష్, జాన్ వెస్లీ. జాన్ వెస్లీ బీటెక్ చేయగా, ధనుష్ ఇటీవలే విజయవాడ కేబిఎన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచే ఎలక్ట్రానిక్స్ పై ఆసక్తి ఉన్న ధనుష్ మహిళల భద్రత కోసం ఏదైనా చేయాలని సంకల్పించాడు. ఆపద సమయంలో వారిని రక్షించే పరికరం ఉంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు కదా అని ఆలోచించాడు. ఆ ఆలోచనకు కజిన్ జాన్ వెస్లీ సహాయం తోడైంది. అలా వచ్చిందే ఈ ట్రాక్ హర్ షూ పరికరం. ఈ షూలో బొటనవేలు కింద సెన్సార్ ఏర్పాటు చేశారు ఈ యువకులు. అత్యవసర సమయంలో ఆ సెన్సార్ ను 2 సార్లు నొక్కితే వారి డివైస్ లో సేవ్ చేసిన ఫోన్ నంబర్లకు మెసేజ్ తో పాటు లైవ్ లొకేషన్ షేర్ అవుతుంది. తక్కువ సమయంలో ఆపదలో ఉన్న వారిని కాపాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఈ యువకులు. ఈ ప్రాజెక్ట్ ఐడియా మాకు ఎలా వచ్చిందంటే, దిశ కేసు అండ్ కోల్కతా డాక్టర్ కేసు చూసినప్పుడు వాళ్ళ దగ్గర మేజర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం మేజర్ ఇష్యూ అయింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఒత్తి మొబైల్తోనే అవుతుంది. కానీ వాళ్ళ దగ్గర మొబైల్ లేదు. ఇద్దరు కేసెస్లో కూడా మొబైల్ లేదు. సో మొబైల్ ఉంటే వాళ్ళని కాపాడగలిగే వాళ్ళం. ఒకవేళ మొబైల్ ఉన్నా కూడా ఆ యాప్ అన్లాక్ చేసి, మొబైల్ ఫోన్ అన్లాక్ చేసి యాప్లోకి వెళ్ళి SOS మెసేజ్ ట్యాప్ చేసేసరికి చాలా టైం అవుతుంది. అలానే విక్టిమ్కి అంత ఛాన్సెస్ అనేది ఇవ్వడు అటాకర్. సో మన మొబైల్ కాకుండా ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా డివైస్ ఉంటే బాగుంటుందని అనిపించింది. అప్పుడు ఈ థాట్ వచ్చింది. ఒకవేళ వాచెస్లో కానీ అలా పెట్టచ్చు, కానీ అటాకర్ అనేవాడు దాన్ని లాక్కొని పడేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంట్లోనైనా మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ డివైస్ అనేది మన షూలో ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వేర్ చేసుకుని వెళ్తారు. సో మేము ఆ డివైస్ అనేది షూలో ఇంటిగ్రేట్ చేయాలని అనుకున్నాం. పీజో ఎలక్ట్రిక్ సెన్సార్ అని ఉంటుంది, అది మన బొటన వేలు కింద ఉంటుంది షూలో. అండ్ అది ఎప్పుడైతే డబుల్ టాప్ చేస్తుందో ఆటోమేటిక్గా అలర్ట్ మెసేజ్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి అండ్ పోలీస్కి సెండ్ అవుతుంది. స్టార్టప్ ప్రాజెక్టులను ప్రోత్సహించే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఫ్యూచర్ ఫౌండర్స్ ప్రోగ్రామ్ లో ట్రాక్ హర్ షూ ఎంపికైంది. పీజో ఎలక్ట్రిక్ యూజ్ చేసాము. పీజో ఎలక్ట్రిక్ ఏం చేస్తుందంటే మెకానికల్ స్ట్రెస్ ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఆ ఎనర్జీ అనేది మైక్రో కంట్రోలర్ క్యాప్చర్ చేస్తుంది. మైక్రో కంట్రోలర్ గా రాస్బెరీ పై పీకోని యూజ్ చేసాము. దాని తర్వాత ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో రాస్బెరీ పై, వెంటనే GPS నుంచి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అండ్ అది లొకేషన్ అనేది మైక్రో కంట్రోలర్కి ఇస్తుంది. మైక్రో కంట్రోలర్ వెంటనే GSMకి ఇస్తుంది, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. అది అనేది మన మొబైల్కి అలర్ట్ మెసేజ్ అండ్ లొకేషన్ని సెండ్ చేస్తుంది. సో ఆ లొకేషన్ ఓపెన్ చేసుకొని పోలీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మాయిని వెళ్ళి కాపాడొచ్చు. దీన్ని స్టార్టప్కి తీసుకెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాము. అలానే మా కాలేజ్లో స్పార్క్ అని ప్రోగ్రామ్ జరిగింది. RTH వాళ్ళు కండక్ట్ చేశారు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు. అప్పుడు 5 days బూట్ క్యాంప్ పెట్టారు. ఆ 5 days బూట్ క్యాంప్లో మేము ఆ పిచ్చింగ్ ఇచ్చాము. ఆ పిచ్చింగ్ బట్టి సెలెక్ట్ చేసి మమ్మల్ని ఫ్యూచర్ ఫౌండర్స్ ప్రోగ్రామ్కి ప్రమోట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మాకు 3000 వరకు అయ్యింది.
ఒకవేళ దీన్ని నా మైక్రో టెక్నాలజీలో ఇప్పుడు ఉంది, మైక్రో టెక్నాలజీ నుంచి నానో టెక్నాలజీ కన్వర్ట్ చేస్తే 2 lakhs వరకు డిజైనింగ్ అవుతుంది. అండ్ ఒకసారి డిజైనింగ్ కంప్లీట్ అవుతే ప్రోడక్ట్గా మార్కెట్ చేయడానికి 1500 to 2000 అవ్వచ్చు. సో దీనికి అలానే యాప్ ఇంటిగ్రేట్ చేద్దామని కూడా అనుకుంటున్నాము. ఆ యాప్లో ఏంటంటే బ్యాటరీ మేనేజ్మెంట్ అండ్ మేజర్ అప్డేట్ ఏంటంటే నియర్ బై పీపుల్ కూడా అలర్ట్ మెసేజ్ అనేది సెండ్ చేసేలా ఉంటుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు మాత్రమే సమాచారం వెళ్లేలా ట్రాక్ హర్షూలో సాంకేతికతను రూపొందించారు. రాబోయే రోజుల్లో స్థానిక పోలీస్ స్టేషన్, గస్తీ పోలీసులకు కూడా సమాచారం చేరేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఉంగరాలు వంటి ఆభరణాల్లో ఈ టెక్నాలజీని అమర్చేలా తయారు చేస్తామని చెబుతున్నారు. ప్రెసెంట్ మేము యాప్ ఇంటిగ్రేషన్ ప్లస్ ఇప్పుడు ఏదైతే ఉన్న ఫిజికల్ సిమ్ ని ఎలక్ట్రానిక్ సిమ్ గా కన్వర్ట్ చేసి ఆ ఎలక్ట్రానిక్ సిమ్ ఎట్ ఎనీ కండిషన్ అయినా వర్క్ అయ్యేలాగా చేయాలనేది ప్రెసెంట్ డెవలప్ చేస్తున్నాం అనమాట. నాట్ ఓన్లీ షూ సోల్ కాకుండా మన ఏదైతే చెప్పుల్ సోల్ కానీ లేదా జ్యువెలరీ ఆర్నమెంట్స్ లైక్ రింగ్స్ ఆర్ ఇయర్ రింగ్స్ లో ఇంప్లాంట్ చేసుకునేలాగా చేద్దాం అనేది ప్లాన్ చేస్తున్నాము. ఏదైతే మాకు ఇంతకుముందు ఇచ్చిన ఎక్స్పోజ్ లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి ఎట్ ఎనీ కండిషన్స్ లైక్ రైన్ కండిషన్ అయినా, డెస్క్ కండిషన్ అయినా, ఈవెన్ దో తను సిగ్నల్స్ ఇవ్వలేని పొజిషన్ ఉన్నా సరే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎట్ ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ పాస్ చేయాలనేది మా ప్రెసెంట్ డెవలప్మెంట్ అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు ఒక యాప్ డెవలప్ చేస్తున్నాం. ఆ యాప్ లో ఏదైతే మనం యూజ్ చేసే డివైస్ యొక్క బ్యాటరీ హెల్త్ ప్లస్ ఎట్ ఏ టైమ్ మనం అప్ టు 5 members వరకు బై డిఫాల్ట్ పోలీస్ వాళ్ళ కాంటాక్ట్ ఉంటుంది. ఏదైతే అప్ టు 5 contacts వరకు ఇంటిగ్రేట్ చేసుకునే ప్లాన్ చేస్తున్నాం అనమాట. మాకు కొద్దిగా లైక్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫైనాన్షియల్ గా కొద్దిగా సపోర్ట్ మాకు దొరికితే మన నియర్ బై అప్ టు 5 to 10 kilometers వరకు ఏదైతే పెట్రోలింగ్ వెహికల్స్ కానీ మన పోలీసెస్ కాంటాక్ట్స్ కానీ ఉంటాయో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది మా ప్లాన్ అనమాట. సరైన సహకారం అందిస్తే భవిష్యత్తులో ఈ ట్రాక్ హర్షూ ప్రాజెక్ట్ ను మరింత ముందుకు తీసుకెళ్తామని చెబుతున్నారు ఈ యువకులు.